స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు నగరంలో ఘనంగా క్రిస్మస్ పండుగ వేడుకలు నిర్వహణ. ప్రేమతత్వాన్ని మానవాళికి వ్యాపింపజేసిన కరుణామయుడు యేసుక్రీస్తు అని పాస్టర్ల వెల్లడి. ప్రేమతత్వమే మానవత్వమని చాటి చెప్పిన యేసుక్రీస్తు బోధనలు రాష్ట్ర మానవాళికి ఆదర్శనీయం. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి రాజకీయ దురంధరుడు. అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకల్లో బీజేపీ నేతల వెల్లడి. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనాల ఎస్ఎస్టీ టైమ్ స్లాట్ కౌంటర్లను పరిశీలించిన టీటీడీ ఈవో శ్యామలారావు జనవరి 10 నుండి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలను భక్తులు కల్పించనున్నట్లు వెల్లడి. వార్తల్లోని వివరాలు. శాంతి, స్వేచ్ఛ, సన్మార్గం, ప్రేమతత్వాన్ని మానవాళికి వ్యాపింపజేసిన కరుణామయుడు యోధరాజు యేసుక్రీస్తు జన్మదినం క్రిస్మస్ వేడుకలు బుధవారం వైభవోపేతంగా సాగింది. చిత్తూరు నగరంలోని క్రైస్తవ ప్రార్థనా మందిరాలు క్రీస్తు నామజపంతో పునీతమైంది. క్రైస్తవ మత పెద్దలు కేక్ కట్ చేసి పిల్లలకు పంచిపెట్టారు. ప్రేమతత్వమే మానవత్వమని నిజ జీవితంలో చాటి చెప్పిన కరుణా హృదయుడు యోధరాజు యేసుక్రీస్తు. ఆయన జన్మదిన పర్వదినమే క్రిస్మస్. క్రిస్మస్ అంటే సంతోషాల హరివిల్లు. పేద ధనిక అన్న భేదం లేకుండా ఇంటిల్లిపాది ఆనంద లోగిళ్లలో క్రైస్తవ సోదరులు జరుపుకునే అతిపెద్ద పండుగ. దీంతో బుధవారం క్రిస్మస్ పర్వదినాన్ని క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధల నడుమ జరుపుకున్నారు. వేకువజామున నుంచి పవిత్ర స్నానాలు ఆచరించి కొత్త బట్టలు ధరించి క్రిస్మస్ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రైస్తవ ప్రార్థనా మందిరాలు, క్రైస్తవుల నివాసాల ముందు శాంటాక్లాస్, స్టార్, క్రిస్మస్ ట్రీ ఆకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. క్రైస్తవ మత పెద్దలు ప్రార్థనా మందిరాలలో శాంతి సందేశాలిచ్చారు. అలాగే గుమగుమలాడే మాంసాహార బిర్యానీ వంటకాలను తయారు చేసుకుని క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ మేరకు నగరంలోని సెయింట్ లూక్ చర్చ్, సిఎస్ఐ టౌన్ చర్చ్, షకీనాహ్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఘనంగా మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి క్రైస్తవ సోదరుల నడుమ కేక్ కట్ చేసి పిల్లలకు పంచిపెట్టారు. అలాగే నగరంలో చర్చి వీధి, క్యాథలిక్ చర్చ్, బ్యాటిల్ చర్చిలో పవిత్ర క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా సిఐసై టౌన్ చర్చ్ ఫాస్టర్ డార్విన్ కృష్ణదాస్, గిరింపేట్ షకీనాహ్ చర్చ్ ఫాస్టర్ జాబ్ యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని క్రైస్తవ సోదరులకు వివరించారు. మన మధ్యలో మన చిత్తూరులో మీడియా వారు వచ్చారు. వారిని మన చర్చి తరఫున అందరి చేతులు ప్రోగ్రామ్ చిన్నపిల్లలందరూ సందర్భంగా ఈ యొక్క జన్మదినాన్ని అనుసరించి మరి ఈ కేక్ కటింగ్ చేయడానికి తల్లి మీరు చర్చి సెకినాల సంఘం ద్వారా మీరు ఏర్పాటు చేయబడిన ఈ ఆరాధన దినం కొరకు వందనాలు. ప్రతి విషయంలో మీ సన్నిధి మాత్రం ఉండమని హ్యాపీ. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. And a Happy New Year. And a Happy New Year. We wish you a Merry Christmas and a Happy New Year. సంవత్సరం యొక్క యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క క్రిస్మస్
ఆరాధన చేయటానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాం. ఈ దినము ఈ వేలూరు రోడ్లో ఉండే షెకినా సంఘం ద్వారా మరి విశేషంగా మాకు ఇచ్చిన దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి మేము దేవుని స్తుతిస్తున్నాం. ఈ దినము ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని అనుసరించటం చాలా ఆనందకరమైన కార్యం. ఆ విషయాన్ని మనం చీఫ్ మినిస్టర్ చంద్రబాబు గారు కూడా అది ఒక విశేషంగా ఆయన ఆ సెమీ క్రిస్మస్లో ఆయన చెప్పాడు. ఈ పండుగ అనేది క్రిస్మస్ పండుగ అనేది ప్రపంచమంతా కూడా క్రైస్తవులు ఆరాధిస్తున్నారని ఆయన చాలా ఆనందంతో చెప్పటం మాకు కూడా చాలా సంతోషం. మేము కూడా ఈ దినాల్లో ఈ క్రిస్మస్ను అనుసరిస్తున్న ప్రతి క్రైస్తవుల యొక్క జీవితంలో మంచి పరిపాలన, మంచి జీవితం, మంచి ఆరోగ్యము, మంచి ఒక సంపూర్ణమైన ఆశీర్వాదకరమైన పరిపాలన కావాలని ప్రతి సంఘములో ప్రతి సేవకులు కూడా ఈ దినాల్లో ప్రార్థన చేస్తున్నారు. మరి ఈ విషయమై మేము కూడా ప్రభుత్వానికి మరి విశేషంగా మా మీడియా వారి అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో మా యొక్క వందనాలు తెలియపరుస్తున్నాం. మరి విశేషంగా ఏమిటంటే యేసు నిజంగా లోకములో మానవుడిగా అవతరించిన గొప్ప ఉద్దేశం ఏమిటంటే మనుషుడు నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసు లోకానికి వచ్చాడని గొప్ప వర్తమానాన్ని ప్రభుత్వం అందరికీ మేము తెలియపరుస్తున్నాం. విశేషంగా యేసు నలిగిన వారిని లేవనెత్తడానికి, వ్యాధులు గుడ్డివారిని, కుష్ఠరోగుల్ని మరి బాగు చేయటానికి యేసు 2000 సంవత్సరానికి ముందు భూమిపైన వచ్చి మానవుడిగా అవతరించి ఆయన 33.5 సంవత్సరం జీవించి మరణించి మళ్ళీ 3వ దినం లేచిన నిజమైన దేవుడైన యేసుక్రీస్తు అని మాత్రం మేము చెప్పి మరి ప్రతి వారి కొరకు ఆయన ప్రతి క్రైస్తవ జీవితంలో అందరికీ మరి ఏ మతం కాకుండా అందరినీ ప్రేమించేవారు. ప్రేమతత్వమే మానవత్వం అని చాటి చెప్పిన యేసుక్రీస్తు బోధనలు రాష్ట్ర మానవాళికి ఆదర్శనీయమని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ స్పష్టం చేశారు. బుధవారం క్రిస్మస్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి అశోక్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టి క్రైస్తవ సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ క్రైస్తవ సోదరులు ఈ ఏడాదిలో జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగ క్రిస్మస్ అని, కుల మతాలకు అతీతంగా ప్రేమతత్వమే పరమావధిగా భావించి సకల జనుల కష్టాలను తీర్చిన మహోన్నత వ్యక్తి యేసు ప్రభువు మాత్రమే అని తెలిపారు. పండుగ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ పండుగ వేడుకలను ఆనందలోగిళ్ల నడుమ జరుపుకోవడం హర్షణీయమని వెల్లడించారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాజూరు బాలాజీ, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, టీడీపీ నాయకులు వసంత్, మోహన్ రాజ్, కంద, అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈశ్వరెడ్డి ఉంటాడు. ఓకేనా మళ్ళీ ఈరోజు మా చిత్తూరు పట్టణంలో మా తెలుగుదేశం పార్టీ మున్సిపల్ కార్పొరేటర్ అశోక్ గారి ఇంటిలో చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నాం. అలాగే చిత్తూరులోనే నివసించే ప్రతి ఒక్క క్రిస్టియన్కి కూడా మేరీ క్రిస్మస్ తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి రాజకీయ దురంధరుడు అని చిత్తూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు పేర్కొన్నారు.
బుధవారం నగరంలోని గాంధీ విగ్రహం ఎదుట బీజేపీ చిత్తూరు సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముగం ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు విచ్చేశారు. తొలుత అటల్ బిహార్ వాజ్పేయి చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. అనంతరం 100 మంది నిరుపేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి దేశ ప్రధానిగా ఉన్న సమయంలో దేశ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రవాణా వ్యవస్థ, రైలు మార్గాలు, ఎయిర్లైన్స్లలో నూతన వరివడిని తీసుకుని వచ్చి దేశంలో పండే పంటలను ఎగుమతి చేసి దేశ ఆర్థిక అభివృద్ధిని విశేషంగా పెంచడంలో కృషి చేశారన్నారు. నిరుపేదలకు అంత్యోదయ పథకం ద్వారా 35 కేజీల ఉచిత బియ్యం పంపిణీ చేపట్టారని, పేదలకు కిలో బియ్యం 3 రూపాయలకి అందించే పథకాన్ని సైతం వాజ్పేయి అమలు చేశారన్నారు. దేశ అభివృద్ధికి విశేష కృషి చేసిన మహానాయకుడు అటల్ బిహార్ వాజ్పేయి నేటి రాజకీయ నాయకులకు, యువతకు ఆదర్శప్రాయుడని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ, రామభద్ర, రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు బాబు, ఇతర నాయకులు పాల్గొన్నారు. బీగాల కోసం ఫోన్ చేసినాడు. బీగాలు లేరు, ఫోన్ మళ్ళా పట్టినాను బీగాలు. మాజీ ప్రధానమంత్రి, భారతమాత ముద్దుబిడ్డ, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నగర సెంట్రల్ అధ్యక్షుడు షణ్ముగం గారి ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ చౌక్ లో పేదలకు దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ షణ్ముగం గారి ఆధ్వర్యంలో ఈరోజు చేస్తున్నది. అదేవిధంగా ఒకసారి మనం భారతదేశ ప్రధానమంత్రులుగా ఉన్న వారిని స్మరించుకుంటే శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారిది ఒక ప్రత్యేక స్థానం. వారు పరిపాలన రాక మునుపు, వారి పరిపాలన వచ్చిన తర్వాత అన్నట్టుగా భారతదేశం మార్పు చెందింది. ఏదైతే వాజ్పేయి గారికి వచ్చేటప్పుడు ప్రధానమంత్రిగా అయినప్పుడు ఈ భారతదేశంలో మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి, ఆ తర్వాత ఏ విధంగా మౌలిక వసతులు అభివృద్ధి చెందినాయని ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. భారతదేశంలో ఒక్క రహదారి సక్రమంగా లేదు, ఒక్క విదేశీ ఇన్వెస్టర్ రారు. ఇక్కడ ఉత్పత్తి చేసిన ఉత్పత్తులను పోర్టులు చేర్చడానికి రవాణా సౌకర్యానికి రహదారులు లేని పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పండించిన పంటలు సకాలంగా మార్కెట్ తీసుకెళ్లి అమ్ముకోలేని దుస్థితి. మంచినీరు లేదు తాగడానికి, పని లేదు ప్రజలకు. అలాంటి సమయంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన వెంటనే మౌలిక వసతుల మీద వారు మొట్టమొదటిగా దృష్టి సారించి దేశం 4 వరుసల రహదారులు నిర్మించడం, అదేవిధంగా నేషనల్ హైవేస్ ను గ్రామీణ సడక్ యోజన దగ్గర గ్రామాలను నేషనల్ హైవేలతో కలపడం, అదేవిధంగా పోర్టు కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, టెలి కనెక్టివిటీ, ఈ విధంగా అనేక రకాల విధమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మానీరు కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలోనూ మంచినీరు అందించాలని బోర్లు వేయడం, ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టించడం, ఇలా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకువచ్చారు. అదేవిధంగా నిరుపేదలైన వారికి ప్రతి నెల 3 రూపాయలకే కిలో బియ్యం అని 35 కేజీల అంత్యోదయ అన్న యోజన కార్డులు ప్రవేశపెట్టి పేదవాళ్ళు ఆకలి తీర్చారు. ఆ రోజు కరువు విలయ తాండవం చేస్తున్న పరిస్థితుల్లో శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు పనికి ఆహార పథకాన్ని తీసుకువచ్చి దాదాపు దేశంలో 100 కోట్ల మంది ప్రజల అన్న ఆకలిని తీర్చిన వ్యక్తి. ఇలాంటి మహనీయుడు, ఈ భారతదేశ స్వరూపాన్ని మార్చిన వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం శోచనీయం. వారి 100వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త వారిని ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడలో నడుస్తూ వారి ఆశయాల సాధనకు పునరంకితమవుతూ వారిని మరొకసారి స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నారు.
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనాల ఎస్ఎస్డి టైమ్ స్లాట్ టోకెన్స్ జారీ కౌంటర్లలో ఏర్పాట్లను టీటీడీ ఈవో శ్యామలారావు, జిల్లా కలెక్టర్ వెంకటేష్, ఎస్పీ సుబ్బరాయుడు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నామని, ఈ నేపథ్యంలో జనవరి 8వ తేదీ ఉదయం 6 గంటల నుంచి టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. 10, 11, 12వ తేదీలకు సంబంధించి 1,20,000 టోకెన్లు జారీ చేస్తామని, మిగిలిన 7 రోజులకు ముందు రోజు మాత్రమే ఎస్ఎస్డి టైమ్ స్లాట్ టోకెన్స్ జారీ చేయనున్నట్లు వెల్లడించారు. టోకెన్ల జారీకి తిరుపతి, తిరుమల 9 కేంద్రాలలో 91 కౌంటర్లు టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే గోవిందమాల భక్తులకు ప్రత్యేక టికెట్లను జారీ చేయడం లేదని, ఈ విషయాన్ని గోవిందమాల భక్తులు గుర్తుంచుకోవాలని తెలిపారు. జనవరి 10న వైకుంఠ ఏకాదశి. ఈ సందర్భంగా 10 రోజులు వైకుంఠ ద్వారం భక్తుల కోసం తెరిచి ఉంచడం జరుగుతుంది. దీని సందర్భంగా అన్ని రకాల ఏర్పాట్లు తిరుమలలో ఇప్పటికే చేయడం జరిగింది. అలాగే టికెట్లు ఉన్న వాళ్ళకి మాత్రమే దర్శనం చేసుకోవడానికి వీలుంటుంది కాబట్టి ఇక్కడ టోకెన్లన్నీ కూడా ఇవ్వడానికి కూడా ఏర్పాట్లన్నీ చేస్తున్నాము. తిరుపతిలో 9 కౌంటర్లు 8వ తారీఖున ప్రారంభించడం జరుగుతుంది 6 గంటలకి. ఈ కౌంటర్లలో 3 రోజులకి గాను, అంటే 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు గాను ఈ కౌంటర్లలో టికెట్లు అవి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఏ రోజుకి ఆ రోజు ముందు రోజు ఇవ్వడం జరుగుతుంది. సో దీని సందర్భంగా ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో, ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఉన్నారు, వీరందరితో ఇన్స్పెక్ట్ చేస్తున్నాము. చూసి భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ట్రాఫిక్ ఏర్పాట్లు, పార్కింగ్ ఏర్పాట్లు, ఇక్కడ క్యూ లైన్లో ఉన్నప్పుడు వారికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా తాగునీరు కానీ, టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడానికి చూస్తున్నాము. ఇది ప్రతి సంవత్సరం చేసేదే. ఇది పకడ్బందీగా జరగాలనే ఉద్దేశంతో ఎస్పీ గారు, కలెక్టర్ గారు కూడా వచ్చారు. ఇవన్నీ పరిశీలిస్తున్నాం. తిరుపతి నగరంలోని కేబీ లేఅవుట్లో ఉన్న షకీనా చర్చ్, వెస్ట్ చర్చ్లలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పాల్గొని కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించారు. ఎమ్మెల్యేని చర్చ్ ఫాస్టర్ దీవించారు. జీసస్ చూపిన శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆయన కోరారు. అసూయ, ద్వేషాన్ని వీడి ప్రజలు సామరస్యంగా జీవించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తిరుపతి నియోజకవర్గం ప్రజలపై జీసస్ ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో క్రిస్టియన్ల పాత్ర ఎనలేనిదని ఆయన గుర్తు చేసుకున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫాస్టర్లకు గౌరవ వేతనాన్ని అందించి గౌరవిస్తోందని ఆయన తెలిపారు. ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా చర్చిల నిర్మాణం, పునరుద్ధరణకు ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారమ్మ, మురళీనాథ్ రెడ్డి, జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి, చందు, వెంకటేష్, మునుస్వామి, ఆముదాల వెంకటేష్, ఆల్వార్ మురళి, వన్నెక్కుల క్షత్రియ సంఘం నాయకులు, డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం, జానకిరామ్, శివ, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. చెడు మార్గాల్ని పారదోలాలని, మంచి మార్గంలో అందరూ నడవాలని కోరుకునే ప్రతి భక్తులు యేసుప్రభు భక్తులు. ఇది యేసుప్రభు భక్తులు ప్రతిరోజు కూడా చర్చిలు నిర్మించుకొని, ఆలయాలు నిర్మించుకొని, ప్రైవేట్ చర్చిలు కూడా నిర్మించుకొని భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు కూడా 2 సార్లు 3 సార్లు కొలిసే రోజులు ఉన్నాయి, కొలుస్తున్నారు. అందులో ఈరోజు సంవత్సరానికి ఒక్కసారి క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్ పండుగ రావడం, ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. క్రిస్మస్ సోదరులు అందరూ, కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సౌకర్యాలతో
ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని కొలుసుకునే రోజు. ఇటువంటి మంచి రోజు ఈ సింగాలగుంట చర్చిలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేశారు. అందువల్ల మేము కూడా దీంట్లో రావడం, వాళ్ళందరికీ కూడా మంచి మార్గాలు చెప్పడం. నేను ఒకటే చెప్పా, క్రిస్టియన్ సోదరులందరికీ కూడా ఇది దేవుడు ఒక్కడే అనేసి యేసుప్రభు చాటించాడు. క్రిస్టియన్ సోదరులందరికీ కూడా ఎటువంటి నియోజకవర్గ పరిధిలో ఎటువంటి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా చెప్పండి, మేము మా దృష్టికి తీసుకురండి, మీకు ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత మాది. మీరందరూ కూడా మొన్న జరిగిన ఎలక్షన్స్లో మీ వంతు సహాయ సహకారాలు అందించారు. అందులో నేను కూడా గత 40 సంవత్సరాలుగా మా విలేజ్లో నుంచి స్టార్ట్ చేసి 1000 రూపాయలతో డొనేషన్తో స్టార్ట్ చేసి ఆ చర్చికి పూజలు చేశాను. అప్పటి నుంచి కూడా ఎక్కువ నేను ఒక జేఎంసీ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్గా ఉండేవాడిని. దాంతో ఎక్కువ మంది క్రిస్టియన్ సోదరులు, మహిళలు ఎక్కువగా చేసేవాళ్ళు. ఈ క్రిస్మస్ పండుగ అంటే ఎప్పటి నుంచో వాళ్ళకి ఒక పెద్ద పండుగ, ఆ పండుగ జరుపుకోవాలనేసి అంటారు. అందులో భాగంగా నేను కూడా చిత్తూరు నియోజకవర్గంలో, చిత్తూరు జిల్లాలో కొన్ని చర్చిలకు నా వంతు సహాయ సహకారాలు అందించాననేసి కూడా తెలియజేసుకుంటూ, జనవరి 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని ఆల్ ఇండియా జూనియర్స్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శరత్ చంద్ర తెలిపారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డొక్కా సీతమ్మ పేరుతో అమలు చేసిన మధ్యాహ్న భోజనం పథకం 10వ తరగతి వరకే ఉండేది అన్నారు. తమ సంఘం తరపున సీఎం, విద్యాశాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రిని కలిసి ఇంటర్ విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసేలా చర్యలు చేపట్టాలని విన్నవించడం జరిగిందని, ఇందుకు స్పందించిన కూటమి ప్రభుత్వం జనవరి 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా 1,48,000 మంది విద్యార్థులకు ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. నాయుడు గారికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా సత్యకుమార్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి వీరి ద్వారా కేబినెట్లో మీరు పెట్టాలి. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉదయం 9 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు ఈరోజు తరగతులు నిర్వహిస్తున్నారు. వారికి మధ్యాహ్న భోజనం లేని పక్షంలో వారు పూర్తిగా కూడా డ్రాప్ అవుట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల యొక్క నమోదు శాతం పెరగాలన్నా వారు పూర్తిగా కూడా పూర్తి సమయాన్ని వెచ్చి ఉన్నత విద్యను, నాణ్యమైన విద్యను పూర్తిగా పొందడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో, ఒక మానవతా దృక్పథంతో పేద, బలహీన, బడుగు వర్గాల విద్యార్థులు చదువుతున్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టాలని మనం తెచ్చినటువంటి వినతి పత్రాన్ని పరిశీలించి కేబినెట్ నిర్ణయించింది. జనవరి 1వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా 1,48,000 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం గౌరవ డిప్యూటీ సీఎం గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారో ఆ యొక్క పేరుతో ఈ పథకం ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రవేశపెట్టడాన్ని మేము అధ్యాపకులు, అదేవిధంగా ప్రిన్సిపాల్స్, అదేవిధంగా ప్రజలు, పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఈ యొక్క విద్యార్థులకు ఇచ్చినటువంటి మధ్యాహ్న పథకం ద్వారా విద్యార్థులు ఉన్నతికి, మంచి భవిష్యత్తుకి ఉపయోగపడుతుందని, దోహదపడుతుందని తెలియజేస్తున్నాను. ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రికి, డిప్యూటీ సీఎం గారు అందరికీ కూడా ఇంటర్మీడియట్ విద్యారంగంలో ఉన్నటువంటి అందరి తరపున అధికారులు, ప్రిన్సిపాల్స్, లెక్చరర్స్, తల్లిదండ్రులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థుల తరపున ప్రభుత్వానికి మా మనస్పూర్వకమైనటువంటి ధన్యవాదాలని, కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నాను. గత వైసీపీ పాలనలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల కాటేజీలలో గదుల కోసం భక్తులు డిపాజిట్లు చేసిన సొమ్ము జగన్ అండ్ కోకు చేరిందని జనసేన పార్టీ స్థానిక నేత కిరణ్ రాయల్ ఆరోపణలు చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో కిరణ్ మాట్లాడుతూ టీటీడీలో ఇంకా పూర్తి ప్రక్షాళన జరగాల్సి ఉందన్నారు. గతంలో ఈ దోపిడీపై ప్రశ్నించిన పాపానికి నాపై కేసులు పెట్టారన్నారు. భక్తులు చేసిన డిపాజిట్లు ఎప్పటికైనా అకౌంట్లోకి వస్తాయని భ్రమపడతారన్నారు. కానీ ఈ డబ్బు వైసీపీ ఖాతాలోకి వెళ్లిందని శ్రీవారి భక్తులకు తెలియదన్నారు. చివరికి శ్రీవారి హుండీలో డబ్బులు వేశామనుకుంటున్నారని, డిపాజిట్లు చేసిన భక్తులు తరలివచ్చి ఈ దోపిడీ భాగోతాన్ని బహిర్గతం చేయాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో సుమన్ బాబు, మనోజ్, హేమంత్, కిషోర్, సాయిదేవ్,
ఆది, సుమంత్, సుధాకర్, ముని తదితరులు పాల్గొన్నారు. డబ్బులు ఆ బ్యాంక్ వెళ్ళడం, వాళ్ళు 15 రోజులు 20 రోజులు ఆ బ్యాంకులో డబ్బులు పెట్టుకొని వడ్డీకి తిప్పుకోవడం, ఆ వడ్డీ టీటీడీలోకి వచ్చిందా, వెంకటేశ్వర స్వామి ఖాతాలోకి చేరిందా, లేదా జగన్ ఖాతాలోకి పోయిందా? అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆ రూముల విషయంలో 200 రూపాయల రూమ్ కాడి నుంచి 10,000 రూముల వరకు కూడా చాలా మంది డిపాజిట్ ఎదురు చూడరు. రూము తిరిగితే చాలరా బాబు అనుకుని ఎండల్లో వానల్లో ఉండి రూము తీసుకొని పరిగి తెలిపేవారు. తిరిగి 500 రూపాయలు కానీ 1000 రూపాయలు కానీ 5,000 డిపాజిట్ వచ్చినట్టు దాఖలాలు అయితే నాకున్న సమాచారం మేరకు నేనే ఒక బాధితుడిని. 3,600 నాకు ఇంకా డబ్బు రాలా, 2 ఏళ్ళు అయిపోయింది. నాకు వడ్డీ వేసుకున్న 30 పైసలు వడ్డీ వేసుకున్నా 5,000 దాటి ఉంటుంది. ఇప్పుడు అంతే కదా, 30 పైసలు వడ్డీ వేసుకున్నా న్యాయపరంగా 5,000 దాటి ఉంటుంది. 3,600 నాకు డిపాజిట్ చేయాలి. ఆ 3,600 కేసు పెడితే నాకు 10,000 ఎక్స్ట్రా ఖర్చు అయింది. 4 స్టేషన్ డీజిల్ పోయినది పిలిచి నాకు బెయిల్ ఇవ్వడానికి అనేసి నాలాంటి భయపడ్డా. 3,600 అడగాల, 10,000 నాకు ఖర్చింది. అలా భక్తులు ఎంతమంది 10,000 కోసం, 500 కోసం, 2,000 కోసం, 3,000 రూపాయల కోసం ఆ డబ్బులు డిపాజిట్ కోసం భక్తులు ఎంతమంది వచ్చారు, ఎవరు తీసుకున్నారు లేదు. ఆ డబ్బులు మొత్తం ఎక్కడుంది? టీటీడీలో జమ అయిందా లేకపోతే భక్తులు పోయిందా, ఎంతమందికి పోయింది? దీని మీద కమిటీ వేసి విచారించిన బాధ్యత టీటీడీ గారికి ఉంది. కాబట్టి నేను ఈ విషయాన్ని గౌరవనీయులైన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. ఆయన రేపు కలవబోతున్నాను. దీనిపైన ఒక వినతి పత్రం ఇచ్చి ఎంక్వైరీ చేయమని చెప్తున్నాను. టీటీడీ ఈఓ గారిని అడుగుతున్నాను, అడిషనల్ ఈఓ గారిని అడుగుతున్నాను. టీటీడీలో ఉన్న ప్రతి అధికారికి పార్టీ తరఫున, అలాగే తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులు స్థానికుడుగా ఒక బాధితుడుగా వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చి ఖచ్చితంగా విచారణ చేయాల్సిన అవసరం అయితే ఉంది. పెద్ద స్కామ్ ఇది, భక్తుల్ని మోసం చేశారు. అన్ని విషయాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ఏమేం జరిగిందో కూడా మీడియా ముఖంగా త్వరలో బయట పెడతా. ఎంత డబ్బులు కొట్టేశారు రూముల పేరుతో, అప్పుడు ఇచ్చిన రూములు ఇచ్చిన అధికారులే ఇంకా కొనసాగుతున్నారు. అది కూడా అర్థం కావట్లే. అంటే టీటీడీలో ఇంకా ప్రక్షాళన జరగాల్సిన అవసరం అయితే ఉంది. పూర్తిగా చైర్మన్ గారితో కూడా నేను చెప్పాను, సార్ చాలా జరగాలి. ఎందుకంటే వైసీపీలో తిమింగళాలంతా ఇంకా అట్టే ఉంటారు. తిమింగళాలంతా వాళ్ళు మార్చబోతే ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా దాని మీద మాట్లాడాల్సిన అవసరం జనసేన పార్టీకి ఉంది. ఎందుకంటే ప్రక్షాళన భాగంగా మేము ఎప్పటికెప్పుడు టీటీడీ విషయం ఏమున్నా సరే ఇమ్మీడియట్గా స్పందించాల్సిన అవసరం మాకు ఉంది. కాబట్టి చెప్తున్నాం. తిరుమలలో పరకామణికి సంబంధించి 100 కోట్ల కుంభకోణం జరిగిందని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యుతులపై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారికంగా ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు వినతి పత్రం సమర్పించారు. పెద్ద జీఆర్ తరపున రవికుమార్ పరకామణిలో విదేశీ కరెన్సీ లెక్కింపులో పాల్గొన్నారని, రవికుమార్ చాలా ఏళ్లుగా దాదాపు 200 కోట్ల విదేశీ కరెన్సీని రహస్యంగా బదిలీ చేశారని ఆరోపించారు. రవికుమార్ తన శరీరంలో డబ్బును దాచుకునేలా శస్త్రచికిత్స చేయించుకున్నారని ఆరోపించారు. భద్రతా తనిఖీలను దాటవేయడానికి ఈ పని చేశారని ఆరోపించారు. ఉన్నటువంటి విలువైన రాళ్లను కూడా తీసుకొని వచ్చేసారు. ఇది 100 కోట్లతో కాదు, ఇంకా దానికన్నా ఎక్కువ ఉంటుంది. ఒక 200 కోట్ల పైచిలుకు దీంట్లో ఆ పరకామణి నుంచి తీసుకొని వచ్చినటువంటి వ్యవహారంలో దాగి ఉంది. దీంట్లో అందుకని ఎంక్వైరీ కమిషన్ ద్వారా దీన్ని లోతుగా విచారణ చేస్తే ఖచ్చితంగా రాబో రోజుల్లో ఆ రోజు ఎవరెవరు తప్పు చేశారో, ఎవరెవరు దీంట్లో పాత్రదారులు, సూత్రధారులు. అసలు దీంట్లో మీరు విజిలెన్స్ రిపోర్ట్లు మీరు కానీ గమనించినట్టయితే ప్రెజర్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంట. టీటీడీ మీద ఎవరండి ప్రెజర్ చేసేది? ఇది ఒక ధార్మిక సంస్థ. పోలీసు వాళ్ళకి ఏం సంబంధం? రాజీ బొమ్మని చెప్పేదానికి వాళ్ళెవరు? రాజీవ్ చేసుకోమని చెప్పి టీటీడీ అధికారుల మీద ప్రెజర్ చేసినటువంటి ఆ పోలీస్ అధికారి ఎవరో మాకు తెలవాలి. ఇంత ధార్మిక క్షేత్రంలో ఆ పోలీస్ అధికారికి ఏం సంబంధం? అది కూడా రాసింది ఒక విజిలెన్స్ ఇన్స్పెక్టర్. టీటీడీలో అప్పుడు పనిచేసినటువంటి విజిలెన్స్ ఇన్స్పెక్టర్. ఇది మేమేం ఆషామాషి గారు మాట్లాడట్లేదు. విజిలెన్స్ ఇచ్చినటువంటి నివేదికను చేతులు పెట్టుకొని నేను మాట్లాడుతున్నాను. కాబట్టి దీన్ని అయితే మేము వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ కమిషన్ వేసేంత వరకు ఖచ్చితంగా టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా దీని మీద నేను పోరాటం చేస్తూనే ఉంటానని చెప్పి ఈ ఇంటి దొంగల్ని, ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళని తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. అలాగే యాత్రికుల సౌకర్యార్థం తిరుపతి తిరుచానూరులో 100 కోట్ల శ్రీవారి నిధులతో నిర్మించినటువంటి పద్మావతి నిలయాన్ని ఆ రోజు కలెక్టర్ కార్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దాని మీద నేను హైకోర్టుకి వెళ్ళాను. హైకోర్టులో నాకు ఫేవర్ గా జడ్జిమెంట్ రావడం జరిగింది. మళ్ళీ అప్పుడు నుండి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో
ట్రాన్సిట్ అకామిడేషన్ మేము తొందరలోనే ఖాళీ చేస్తాము. నెలకి 21,50,000 రూపాయలు టీటీడీకి అద్దె చెల్లిస్తాము, ప్లస్ 18% జిఎస్టీ అని చెప్పి ఆ రోజు వారు రాతపూర్వకంగా కోర్టుకి తెలిపి దాన్ని ఆ రోజు 2018లో 2019లో అప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని తీసుకోవడం జరిగింది. ఈ రోజు అదే సబ్జెక్ట్ ని నెలకి 7 లక్షల రూపాయలు దాని క్లీనింగ్ కి. ఎంత దారుణం అంటే మన ఇంటిని ఎవరికైనా బాడికి ఇచ్చి ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళకి కూడా మనమే జీతాలు వేయాలంట. రిలయన్స్ ఇండస్ట్రీస్ సిఇఓ ఎంఎస్ ప్రసాద్ బుధవారం టీటీడీ ఎస్వి అన్నప్రసాదం ట్రస్టుకు 1,11,11,111 రూపాయలను విరాళంగా అందించారు. ఈ మేరకు విరాళం డీడీని శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు.